టీకాలు అన్నవి ఏంటంటే సరిగ్గా మనం తెలుసుకోవాలి అంటే ఇదివరకు స్మాల్ పాక్స్ అని అట్లాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. సో, అవన్నీ ఇప్పుడు చూడట్లేదు అంటే వాటిని సరిగ్గా ట్రీట్మెంట్ సరిగ్గా వెళ్ళినట్టు. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే వ్యాక్సిన్స్. ఈ వ్యాక్సిన్స్ అన్నవి ఏంటంటే డెఫినెట్‌గా మీకేమి ఒక డిసీజ్‌ని ప్రివెంట్ ఏమి చేయదు. కానీ దాని ప్రభావం అంతగా ఉండకపోకుండా దాన్ని తగ్గించే రూపము ఈ వ్యాక్సిన్ ద్వారా మనకి ఇస్తున్నట్టు. సో, వ్యాక్సిన్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కన్నా వ్యాక్సిన్స్ నుంచి జరిగే ఉపయోగము చాలా చాలా ఎక్కువ. సో, వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే మాక్సిమం పొడిచిన చోట కొంచెం ఉబ్బడం వల్ల, లేకపోతే అక్కడ చిన్న వాపులాగా రావడం, లేకపోతే వ్యాక్సినేషన్ రోజు పిల్లలు కొంచెం పడుకోకపోవడం, లేకపోతే నొప్పితో కొంచెం ఇబ్బంది పడడం, జ్వరం రావడం ఇవన్నీ ఏంటంటే ట్రీటబుల్. కానీ మరీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే చాలా రేర్‌గా చూస్తాం. కానీ వ్యాక్సిన్స్ వల్ల ఏంటంటే సివియారిటీ ఆఫ్ ఆ డిసీజ్‌ని ఇండెఫినిట్‌గా మనం తగ్గించుకోగలుగుతాం. ఇదివరకు చికెన్ పాక్స్ అన్నది ఏంటంటే ఒక పెద్ద డిసీజ్ లాగా చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్స్ ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే దాని స్ప్రెడ్ తగ్గింది. చికెన్ పాక్స్ అన్నది మనం చూడడం తగ్గించాం. సో, వ్యాక్సిన్స్ వల్ల ఉపయోగం ఎక్కువ. వేసుకోకపోవడం వల్ల డెఫినిట్‌గా మీరు నష్టం అన్నదైతే మాత్రం చూస్తారు. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.